రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఏ ఏ కంపెనీలు అయితే రిజెక్ట్ చేసి దగ్గరికి రానియలేదో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పక్క రాష్ట్ర నాయకుడు వారి గురువర్యులు చంద్రబాబు నాయుడు గారి కనుసరణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలిస్తున్నట్టు ఇలా కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు మూసీ నదికి సంబంధించిన ఒక ప్రాజెక్టును ఫ్రాడ్ కంపెనీకి కట్టబెట్టడమే దానికి నిదర్శనమైన విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ బుద్ధిజీవులు చర్చించుకుంటున్న సందర్భం. అంతేకాదు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రోజు బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో కొట్లాడంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ఏదైందా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిన్న ఒక 63 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు వారి శాఖ నుంచి వెళ్ళి నిన్న ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా ఒక ప్రశ్న తొలుస్తూ ఉన్నది. ఏంటిదే అంటే గత ప్రభుత్వం గ్రూప్ 1 503 పోస్టులు ప్రకటించి వాటికి ఎగ్జామ్ రాస్తే దాని మీద ఇబ్బంది అయిన సందర్భంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే ఆ ఇష్యూలో మరి హైకోర్టుకు పోతే హైకోర్టు దాన్ని రద్దు చేస్తే సుప్రీంకోర్టుకు టీఎస్పీఎస్సీ వేయింది కదా, మరి వాటిని కంటిన్యూ చేస్తారా లేదా వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? దానికి యాడ్గానే ఈ 63 పోస్టులు ఏవైతే మీరు కొత్తగా ఇచ్చిడ్రో ఆ 503 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా అనేది ఇలా మరి క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక చాలామంది మరి లైబ్రరీలో చదువుకుంటున్న వారు కోచింగ్లు వెళ్తున్న వారికి సందేహం ఉంది. ఈ సందేహాన్ని కూడా మరి తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి పనులు చూస్తూ ఉంటే వారి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. వారు ఏది డైరెక్షన్ ఇస్తే అదే. మొన్న టీఎస్పీఎస్సీలో కొంతమంది నియామకం జరిగింది కూడా మరి ఆంధ్రాకు సంబంధించిన ఆఫీసర్స్ను ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను టీఎస్పీఎస్సీలో నియామకం కూడా చంద్రబాబు గారి మరి డైరెక్షన్లో జరిగిందనే విషయాన్ని కూడా ఇలా చాలా పత్రికలు కూడా రాసిన సందర్భాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో ఈ విధంగా లేకుండా ఇప్పటికే నిన్ననే చూశారు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ యోధుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఇబ్బందులు పడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ మార్చడానికి అనేక శ్రమించి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఏ కాజు కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ కాజును మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర పెట్టే విధంగా మీ చర్యలు కనబడతా ఉన్నాయి. దానికి ధీటుగానే బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పటికే ఒక స్టెప్ తీసుకున్నది. తప్పకుండా ఈ రెండో ఇన్నింగ్స్ను బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉండి నిరుద్యోగుల పక్షాన ఉండి మరి తప్పకుండా వారి మన్నలను పొంది మరి యొక్క మీరు రోజు రోజుకు చేస్తున్న ఏవైతే వెకిలి చేష్టలు వెకిలి చర్యలు ఏవైతే పక్క రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారో వీటన్నిటి కూడా ప్రజల మధ్యలో ఎండగడతామనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.